సంజయ్ గారి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అప్పటికి ఇప్పటికి కూడా వారి 104వ జన్మదిన సందర్భంగా ఈరోజు బయట వస్తుంది. जोहार दामोदर संजीव गारू, जोहार दामोदर संजीव गारू, जोहार दामोदर संजीव गारू, కొనసాగిస్తాం సంజీవ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం సంజీవ్ గారి ఆశయాలను. సంజీవ్ గారు చూడమ్మా చూస్తుంటా చూడమ్మా. 144వ సంవత్సరం జయంతి ఉత్సవాల్లో మన ప్రియతమ కలెక్టర్ గారు మన ప్రియతమ కోసం ఇచ్చిన ఈ ఆశయాలని మనం ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలని గురించి కూడా ఇవాళ చర్చ చేయడం జరిగింది. ఆయన కర్నూలు జిల్లాలో పుట్టి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే చెన్నైలో ఉంటున్నప్పుడు అప్పుడు ఉన్న మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అక్కడ ఒక లా చదువుకొని మళ్ళీ వివిధ పొలిటికల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్నారు అండ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొని తర్వాత కాంగ్రెస్లో ఒక పెద్ద నాయకులు అయ్యారు. దాని తర్వాత ఫస్ట్ దళిత ఒక ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి రావడము అండ్ యంగెస్ట్ అంటే చాలా చిన్న వయసులో చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అవడం కూడా ఆయన గొప్ప విషయము. ఆయన మన అడ్మినిస్ట్రేషన్కి పరిపాలనకి చాలా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మాత్రం కాకుండా ఈ వ్యవసాయం కోసం ఉంటున్న ఈ సాగునీరు కోసం కావాల్సిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ పులిచెంతల ప్రాజెక్ట్ కానీ గాజుల దిన్నె కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఒక 6-5 ప్రాజెక్ట్స్ ఆయన ఉంటున్నప్పుడు మొదలు పెట్టేసి ఇప్పుడు కూడా రైతులకి ఇది ఉపయోగపడుతున్న ఒక పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా 60స్లో 1960లో సోషల్ సెక్యూరిటీస్ అంటే మీకున్న సంక్షేమ కార్యక్రమంలో పేదలకి ఏదైనా ఒక పెన్షన్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలి, ఏదైనా ఒక సహకారం ఇవ్వాలని ఒక ఆయనకి ఆలోచన వచ్చేసి మనం ఇవాళ ఇస్తున్న ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధ పెన్షన్ కానీ ఆర్ ఈ విడో పెన్షన్ కానీ ఆయన ఫస్ట్ మొదలుపెట్టిన విషయమే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. సో అట్లాంటి ఒక గొప్ప ఒక మహానుభావుడి గురించి ఇవాళ మనం చర్చ చేయడము ఆయన గురించి గుర్తించడం చాలా సంతోషం. ఒంగోలు మేయర్ గారు గంగాడు సుజాత గారితోనూ అధికారులందరూ కూడా ఈ సమావేశానికి రావటం ముఖ్యంగా ఎంతో సంతోషకరం అండి. ఈ దామోదరం సంజీవయ్య గారు అంటేనే చాలామందికి ఆయన ఇప్పటికి కూడా ఎంతో గౌరవంగా ఆయన చిన్న వయసులోనే పెద్ద పదవి తీసుకొని బడుగు పేద ప్రజానికానికి ఎంతో సాయం చేయాలనే ఉద్దేశం తలంపుతోనే వారు తలపెట్టారు. వారు 32 సంవత్సరాలలోనే ఆయన దళిత సీఎంగా ఉండటం అనేది భారతదేశంలోనే ప్రప్రథమైంది. అటువంటి అరుదైన పదవి రావటం అనేది ఆయన అదృష్టం. అది
ఆయన చాలా ఎడ్యుకేటెడ్ విద్యావంతుడు. ఆయన తలపడిన కార్యక్రమాలన్నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నా ఇటువంటివన్నీ ఇప్పటికి కూడా ఆ ప్రజలు కూడా మర్చిపోలేనిది. ప్రత్యేకంగా అరుణ్ కుమార్ అయితే ఒంగోలులో అయితే చూస్తూనే ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా దామోదరం సంజయ్ గారి వర్ధంతి అయినా జయంతి అయినా కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ క్యాలెండర్లన్నీ. సో ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు స్వర్గీయ దామోదరం సంజయ్ గారి యొక్క 104వ జయంతి సందర్భంగా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప నాయకులు మన కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు చెప్పినట్లుగా ఇలాంటి గొప్ప నాయకుల్ని మనం గుర్తుపెట్టుకోవడం భావితరాలకు కూడా చాలా అవసరం. ఎందుకంటే వారు నిస్వార్థమైన సేవలను అందించారు ఈ యొక్క రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. ఫ్రీడమ్ ఫైటర్స్గా ఉండేటప్పుడు కూడా మరి ఫైటర్స్ చాలామంది వారి యొక్క జీవితాన్ని అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు అయితే ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా త్యాగం చేసి మరి మనకి ఒక స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో కారకులైతే మరి ఇలాంటి నాయకులు దామోదరం సంజయ్ గారు లాంటి వారైతే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మరి ఏమైతే మనకి ప్రక్షాళన చేయాలనేది అప్పటి నుంచి స్టార్ట్ చేయడము. ముఖ్యంగా మనది వ్యవసాయ రాష్ట్రం కాబట్టి వ్యవసాయానికి సంబంధించి మెయిన్ వాటర్ కాబట్టి మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేక రకాలుగా తీసుకొచ్చి మరి ఈ రోజున పంటలు బాగా పండుతున్నాయనంటే మరి వారు కూడా ముఖ్య కారకులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు.